సింహరాశిలో పుట్టినవయ్యా సింహరాశిలో పుట్టినవయ్యా సింహభూమి దేవన్ని తెచ్చిన ఆయన అందరికీ నమస్తే, అందరికీ జై శ్రీరామ్. ఇంక ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే 300 ఏళ్ళ తర్వాత వస్తున్న సూర్యగ్రహణం, ఇది మెయిన్ సింహరాశి పుట్టినోళ్ళకి అని చెప్పి చేసిన కంటెంట్. సో సింహరాశి పుట్టిన మనవాడికి పొట్టిపోకి ఎట్లా నేను చేసిన ఈ వీడియో అనేది చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ. లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేష్ చౌదరి. ఓ నమ శివాయ. Hey Shiva! Hey Shiva! Hey! Hey! Kara! Kara, बैठ रहा. बैठ रहा. हाँ? बैठ रहा. आवाज ले सर. కారా ఈ నీళ్ళల్లో అంత గలీజ్ పడదా? తాగే నీళ్ళు పట్టిస్తాండి. మూసేదన్నా లేదా? వాళ్ళు పట్టిపోయినారు. నేను బయట వేస్తానా ఇక్కడ రావు నిమిషము. నీది ఏ రాశి? నీది ఏ రాశి? సింహరాశి. నువ్వు సింహరాశి. నువ్వు సింహం టైప్ ఫీల్ అయ్యి సింహరాశి ఉండదు. నిజంగా అట్లా ఫీజు కావాలంటే నేను ముంగీస్ రాసు గుండకు రాసి అవుతుంది. నిజంగా పుట్టిన దానికి బట్టి చెప్పు. నిజంగా సింహరాశి. నిజంగా సింహరాశి. సింహరాశి. సింహరాశి వాళ్ళు కన్యరాశి వాళ్ళు నక్కతో దొక్కినారు ఈరోజు. 300 ఏళ్ళ తర్వాత వచ్చే సూర్యగ్రహణం ఈరోజు వచ్చింది. వానమ్మ వాళ్ళు పట్టిందల్లా ఇత్తడైతుంది. అంటే ఇత్తడు ఏదో స్వామి చెప్పినట్టు బంగారు అవుతుందో ఏదో. ఇంకేదో అంటే ఇంక ఇంకేం చేయాల? బంగారే ఇస్తాడే. బంగారే పట్టిందల్లా బంగారే. సూర్యుని ముక్కు ఆ బట్టలు ఇప్పేసి షార్ట్ వేసుకుంటారా. ఆయన స్వామి లైన్ లో ఉన్నాడు. సూర్యుని ముక్కలు సూర్యునికి చేసేటివి ఉన్నాయి కొన్ని. సింహరాజులు ఎట్లా పుట్టి సచ్చినావేమో నువ్వు పో. సింహరాజులు ఎట్లా పుట్టి సచ్చినావేమో నువ్వు పో. ఇప్పుడు సూర్యుని ముక్కల్లా నేను చెప్తా పో ఏందనేది. అట్లా ఎట్లా పడితే ముక్కకూడదు. బట్టలు ఇప్పి నిక్కరో షార్ట్ ఏదైనా వేసుకుంటారా. ఇవి చేసే బట్టలు ఇప్పాలా నీకు స్టారు. అందుకే నాదన్నా వచ్చిన బానేమో రాసి. స్టారు అందుకే నాదన్నా వచ్చిన బానేమో రాసి. వాళ్ళేమో పోయిపోయి నీ అట్లా ఊరికే అనిపించింది కాదు. అన్ని ఇప్పు. ఇళ్ళగాడు ఉన్న వాళ్ళే క్యాకరిచ్చి కొట్టి చెప్పులతో ఇట్లా ఏమి నెరో మిచ్చి అందరినీ ఊరే గిన్నెలో నుంచి బయట దొబ్బుతారు. బట్టలు ఇప్పి నువ్వేం ఎవరు చూపించిన అవసరం లేదు. నిక్కరో షార్ట్ వేసుకుని రా. చూపించే రెడీ. లే వస్తావు రావు ఈరోజు. రా పాస్ట్కి రా. నువ్వే కరాటే ఆడిపోతున్నావా? రా వదిలేరా దాంతో ఇంకా లాడితో. నిలబడు. నిలబడు. ఊడిపోతే నేను చూసుకుండు రా నాయనా. గడియలు అయిపోతున్నాయి రాలే. గడియలు అయిపోతున్నాయి ఇటుకి రా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతా. ఈ ఎట్ట పుట్టావు సింహరాశిలో నువ్వు? కుళ్ళా నువ్వేమైనా పుట్టలేదు. కుళ్ళు కాదు సంకరాశి నీది నాకు తెలిసినంత వరకు. సింహరాశి కాదు. సింహరాశి నువ్వు ఏమని కూడా తెలుసునా? ఏమోలే నాయన. ఆయన ఫోన్ చేస్తాను. స్వామి ఇంకెత్తలే. స్వామి సాంగ్ పెడతాడు. స్వామి సింహరాశిలో పుట్టిన ఉన్నాడు మా తమ్ముడే. ఓ అమ్మ అవునా? సరే ఏదో చెప్తే ఆ నీళ్ళు పోసుకో. 3 చెంబులు తల మీద. మళ్ళీ 3 చెంబులు.
3 చెంబులు అంటే ఒక చెంబుతో 3 సార్లు నీళ్లు పోసుకోవడం. అట్లా చెప్పి సావు క్లారిటీగా, అట్లా చెప్పి సావు క్లారిటీగా. అర్థమవుతుందిలే. 3 చెంబులు నీళ్లు పోసుకుంటే 3 చెంబులు పోసుకోడు ఎవడు. దొడ్డు పోయేది ఎవడు పోతాడు రా దాంతో? ఎవరే పోయినాడే దాన్ని తీసుకొని. మరి ఎందుకు నీకు అన్ని చిల్లరకొద్దు? నువ్వు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సింహరాశి కాదురా, నేను చెప్తా చిల్లర రాశి నువ్వు. సమే 3 చెమ్ములు పోసుకో 3 చుక్కలు కాదు. 3 చెమ్ములు పోసుకో 3 చుక్కలు కాదు. త్వరగా కానీ స్వామి చాలా బిజీ. ఆ నీళ్ళు తీయడా, ఆ గబ్బు అంతా దాంట్లో కొడుతుంది. ఆ బిన్నె పక్కకి స్వామి పోసుకో. పై ముందర సూర్యుని చూసుకుంటూ పోసేసుకో. తలనాన్నల బాగా చెప్పినా స్వామి. స్వామి సరే స్వామి, చెమ్ము పక్కన పెట్టేసి. అంటే నాకు కరెక్ట్ రాదు పాట అది. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా అది వయ్యా అది నిలబడాడు సూర్యుని దిక్కు తిరిగి. సరే పాడతా స్వామి, లైన్లో ఉన్నాడు ఒక్క నిమిషం. సింహరాశిలో నేను పుట్టినయ్యా, సింహరాశిలో పుట్టినవయ్యా, సింహరాశిలో పుట్టినవయ్యా, సింహభూమి దేహాన్ని తెచ్చిన సింహరాశిలో పుట్టినాడయ్యా, సింహరాశిలో నిలిచినాడయ్యా, సింహరాశిలో అందులో నచ్చినాడయ్యా. శివగాడు అంటే అందరికి ఇష్టమయ్యా, అందరికి ఇష్టమయ్యా. 3 ఆకులు తీసుకొని అటు జోలు పెట్టుకో. తీసుకు ఏమని పర్లే, పచ్చదనం అంట. పచ్చదనమాయే నాకు ఈరోజు, పచ్చదనమాయే నాకు ఈరోజు. పెట్టుకోవాలా లోపల పెట్టుకో. జోవిలో నాయనా పోయి ఎప్పుడు నుంచి వచ్చిలే భంగిమలు వచ్చు. భంగిమలు ఇది కొద్దిగా గట్టివాడు నాకు అర్థం. సూర్యాస్తమయం సూర్యోదయం సముద్రం కాదు, సూర్య సమయం సమయానికి కాంతి వచ్చే జీవితం వెలుగొచ్చే సమయానికి కాంతి వచ్చే జీవితం వెలుగొచ్చే. నేను సింహరాశి పుట్టినాను పెరిగినాను మూడంగులాలే కాదు 4 అంగుళాలే. ఆయనకి రౌద్రం టైప్ చేస్తే ఇష్టం అన్నారు స్వామి. కాలు పడిపోయింది కాదు లోపడా నువ్వు ఆడ మట్టనే జాగ్రత్త అనుకో. ముద్దును జారి పడిపోతే ఏమవుతుంది? కనీసం ఆయన లైన్లో ఉన్నాడు. స్వామీజీ మీరు చెప్పినట్టు చేసినాము. పూలు 2 చెవులో పెట్టు. తీసుకున్నా స్వామి, పెట్టుకో. కింద నుంచి పైకి తల ఎత్తి గంభీరంగా సింహం ఎట్లా చూస్తుందో సింహరాశిలో పుట్టిన వాళ్ళు అట్లా చూడాల. సింహం చూసినట్లే ఉండాల. అది గర్జిచ్చు. అది స్వామి. సూర్యుడు ఎట్లా దొరుకుతాడో ఒక్క నిమిషం ఉండు. సూర్యుడు ఎట్లా అన్నాడే కాదు స్వామి వయసులో అయితే ఎవరున్నా మీరు?
ఏం మాట్లాడుతున్నావురా? ఏవో బుద్ధుందా నీకేమన్నా కడుపు తిని అన్నం తింటానావా లేదా? నువ్వు ఎవరున్నా నువ్వు? ఏ లోపడా ఉండు. స్వామికి ఫస్ట్ పోను. ఓ నీదల్లా లోపడా ఎవడంతా మాట్లాడుకుంటూ స్వామి స్వామి అంటున్నావే. గురుగారు సాయంత్రం శుభాకాంక్ష. నేను ఎవరితో ఫోన్ చేసి మళ్ళీ గురికంత ఇవన్నీ ఇప్పుడు చేయనంత వేస్టా కాదు గురుగారు, ఇదేదో 300 ఏళ్ళకి వచ్చే అదే సింహరాశి కన్యారాశి వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందంటే ఎండ పొద్దున అదే ఎండ కాంతి పడితే. ఓయమ్మ మళ్ళీ నేనున్నా కదా స్వామి, నాదేం కదా. మళ్ళా చూడు ఎంత పని స్వామి వాడు వాడి డ్రైవర్ ఎవరు వాచ్మెన్ నోటుకు వచ్చిందని చెప్పి పాపం సింహరాశిలో పుట్టినోడిని సింహం లెక్క తిరిగేవాడిని ఆ సూర్య ముందర తెచ్చి ఆ కాంతి పడేదట్టు చేసినారు. 300 ఏళ్ళ తర్వాత వచ్చి ఈ దరిద్రాన్ని వాళ్ళని తగలగట్టించి ఏం దరిద్రం అంటున్నావా? ఇంకేం మార్గం లేదా స్వామి? హలో కట్ చేసి అయిపోయి ఏమంటా నేను ఈ 300 ఏళ్ళకి ఒకసారి వచ్చే గ్రహణమే అంట. దీంట్లో ఏమంటే కన్యరాశి సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితులు సూర్యుని కాంతి మింద పడకూడదండి ఈరోజు. సూర్యుని కాంతి మింద పడకూడదండి ఈరోజు. ఏమైంది? పొరపాటు అయింది. చూడు సింహరాశిలో నువ్వు పుట్టిన అందుకే నువ్వు పుట్టలేదనే కదా నీకు బాధ. నీ సింహం మాత్రం ఉన్నాను కదా నీకు కుళ్ళు. ఏడికి తుకులు నీకేమే మీ అందరికి కుళ్ళు కాదు. ఏదో పొరపాటు జరిగింది. నీకేం కాలే కదా. రేపొద్దు నాకే చూడు ఏం చెప్పినావు? బంగారం అని చెప్పినాడు. బంగారు చేసేటట్లేదు నువ్వు. పట్టుకున్నంత బొక్క పట్టుకున్నల్లా ఏం చెప్పింది నేను స్టార్టింగ్ అది ఇత్తడా మామూలుగా బంగారం అని ఉండదు తెలుసా? ఏదో పొరపాటు ఇప్పుడు వాడు ఏదో డ్రైవర్ గారు చెప్పినాడు, నేను పట్టించుకోలే సరిగ్గా. డ్రైవర్ వాయిస్ స్వామి ఆయన గురువు వాయిస్ వినిపించుకోలే. నాకు ఇంకా బూతులు వస్తాను నాకు. ఏ చిల్లరమ్మ కూడా నువ్వు ఇన్ని బజార్ ఆటలాడద్దా అని చెప్తున్నా. నువ్వు ఏంటికి ఎంత అవుడావిడి చేసి ఏంటి చేసినావు? ఆ నా కొడుకు ఏంటి పోరెత్తినాడు నువ్వు మసాలా కనుక్కొని చెప్పాలి నాకు. వద్దు ఇప్పుడు నుంచి నువ్వు ఏమనుకుంటావు అంటే సింహరాశి అనుకోవద్దు, నీది వేరే రాశి అనుకో. అంతే కదా. ఎట్లా అనుకుంటూ ఎట్లా మారుస్తావు? ఎట్లా మారుస్తావన్నా? చైన్ పొరపాట్లు జరుగు. ఏ పొరపాట్లు నీకు జరుగుతున్నాయి? నాకు జరుగుతున్నాయి ఇవన్నీ. నా రాశిలో ఏ రాశిలోనే జరగచ్చంట. కేవలం కన్య రాశి సింహరాశి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆ సూర్యుని కాంతి అనేది ఒంటి మీద తాగకూడదంట. నువ్వు ఏకంగా షర్టు ప్యాంట్ అన్న రొంత ఎక్కువ తగిలేదు కాదేమో ఎండ. నువ్వు ఏకంగా చెడ్డీతో వచ్చినావు. అది ఇంకోటి రా నీళ్లు పోసు చెప్తా. ఒకటి చెప్తే కదా నువ్వు ఇల్లేదనుకో నీకే నష్టం. నువ్వు ఇల్లేదంటే ఇంకోటి నష్టం. ఏం నష్టం? ఇంకోటి పోస్ట్ వచ్చింది, అర్థమైందా? ఏంది మళ్ళీ ఏమి పోస్ట్ ఏమొచ్చిందో చూడు ఒకసారి. ఎట్టి పరిస్థితిలో ఈరోజు సూర్యుని కాంతి ముందు తడినీళ్ళు స్నానం చేయరాదు, నెత్తి తడసకూడదు అని. కరా ఒకసారి కరా ఇంకోటి విడుగుడు పెట్టాడు కింద. విరుగుడు కూడా పోస్ట్ లో పెట్టినారు. చెప్పు విరుగుడు
విరుగుడి పోస్టు వచ్చే ఆషాఢం నెలలో విడుదల చేస్తాం చెప్పినారు. విడుదల చేసే కూడా నువ్వు ఇప్పుడు పిలుతారా విడుదల కాదు, విడుదల. నువ్వు తల నానలే కదా, తన్నాలే పోసుకున్నావు తల. ఓం నమ శివాయ సూర్యాయ నమః. ఓం నమ శివాయ నాకు ఇటువంటి సంబంధం లేదు. ఓం నమ శివాయ నాకు ఇటువంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. 300 ఏళ్ళ నాటిది. ఈ పాపాస్ కూడా తరిద్దురా, పాపాస్ కూడా తరిద్దురా. ఈ రోజు ఏ బుద్ధున్నోడు కడుపు కన్నం తినేవాడు బట్టలు ఇప్పుకొని సూర్యుడు వచ్చి పాటలేదురా. అది సింహరాశిలో సింహరాశిలో పుడితే నువ్వేమి సింహం అయిపోతావా? సింహం అయిపోతావా? కూడా సింహరాశిలో పుట్టినానయ్యా. ఇదే నీ చివరి రోజయ్యా. అర్థమైందయ్యా? చూడు నాకే మన ఎవరు రేపు విడుదల చేస్తాడుదా. ఆషాఢం నెలలో ఉన్నారు. ఆషాఢ నెల రానులే. సింహరాశిలో తొడ కొడతానయ్యా. అప్పుడు వస్తుంది నాకే. ఆషాఢం నెల అంటే ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆషాఢం నెల 2 నెల 6 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది ఆషాఢం నెల. అది నీకు తెలియదు. ఊరికే రేపు నెల వస్తుందని సింహరాశిలో అంటున్నావు. ఏమే కొట్టుకొని సాగు నీకే. దైవకార్యం చేసేటప్పుడు 4 విచారించుకొని జైల్లో నువ్వు చెప్పారా? నీ ఆడ పొరపాటు నాకు తెలుసురా. బట్టలు ఇప్పుకొని సర్రని వచ్చేసి నీళ్లు పోసుకొని దండాలు పెట్టి పాటలు పాడి ఇవన్నీ చేసేది పాపిష్ణ కొడుకులు చేస్తారు. ఎవరు? నాకే కాదంట. నువ్వు చెప్పినావు కదా. రాశికి ఏం కాదు. ఈ రాశి ఎప్పుడైనా సరే ఒంటికి వడదెబ్బ, ఒంటిలో నా కీటకాలు ఉంటాయి తెలుసావన్నా? కీటకాలు ఆరిపోతాయి ఈరోజు సూర్యకాంతికి. అర్థమైందే? బట్టలు ఆరిపోయేది కాదు, కాంతి పడితే. బట్టలు ఆరిపోయేది కాదు, కాంతి పడితే. చర్మానికి ఉన్న మొత్తం అంతా రంగు మారుతుంది, చర్మం అంతా వ్యాధికి సోకుతుంది. నీ చర్మము ఇప్పుడు నుంచి కాంతిని, వెలుగుని, చలిని, ఎండని తట్టుకోలేదు. ఇప్పుడు నుంచి కొద్ది రోజుల నుంచి జుట్టు రాలిపోతుంది. అందుకే నీకు జుట్టు పోసుకో. తలస్నానం చేసిన నువ్వు 3 సార్లు పోసుకున్నావు. 3 సార్లు ఏంటంటే ముచ్చటగా 3 అంటే అంగీకారం అని అర్థం. నీకు గుండె ఇచ్చేసుకునేకి అదేది సూర్యునికి జీవితకాలం గుండె ఇచ్చేకి నువ్వు అంగీకరించినట్లు అది 3 సార్లు చొమ్ముని నీళ్ళు పోసుకుంటే నీకు జుట్టు ఉండదు, గుండె ఉంటుంది. ఆ నీళ్ళు జారి అంటే మీసాలు ఉండవు, ఏమి గడ్డం ఉండదు, ఇంకేమేమి ఉండవు అన్నీ వెళ్ళిపోతాయి. ఎందులే పో. నేను ఊరికే నువ్వు కలుపుకోకుండా తప్పు పని చేస్తే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాన్న చేసినా కదా. ఏ నాశనం చేసిన బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నా. నీకు మర్యాద ఇస్తానా? మర్యాద ఇస్తావు నువ్వు. అయిపోయింది ఇది లాస్ట్ ఫైనల్ స్టేజ్. చిల్లర బతుకుతావు నువ్వు. ఎవరు? నువ్వే. మన రాశి నీకు తెలిదేమో 300 ఏళ్ళకి ఒకసారి రాదు. ప్రతి 3 గంటలకు వస్తుంది పవర్. ఏమి ఏదైనా ఉంటే ఆ స్వామిని ముక్కో, గట్టి ముక్కో. ఎవరిది తప్పో చెప్పు. స్వామి ఇదేంతా నాది కాదు. నేను అనుకోకుండా చేసేసినాను, నన్ను క్షమించు స్వామి. ఈ లోపు రోడ్ పక్కన ఉన్నాడు. ఆ లోపు రోడ్ వల్ల నేను చాలా నచ్చిపోతున్నాను. అసలు నాకు తెలియదు, నేను పెద్ద అమాయకుడిని, నాకు ఏం తెలియదు. ఈ లోపల చూడు, నీకు నిష్ట లేదు. నీకు దైవ కార్యంలో నిజంగా ముఖ్యవానికి ఒంటి మీద ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు ఇంచు కూడా కదలరు. అంటే ఇదంతా పీకేసినా కూడా ఇవన్నీ కదలకూడదు. నిజమైన కోరుకునేటప్పుడు నువ్వు అవన్నీ పట్టించుకోరు. నీకు ఇంకా శరీరం మీద వ్యామోహం ఉంది. ఎప్పుడైతే నీకు శరీరం మీద వ్యామోహం ఉందో, మేము వ్యామోహం లేకుండా ఇవన్నీ తీసేసి ఉత్తరప్రదేశ్తో
తిరగాల వాళ్ళు అన్ని కూరల గీరలన్నీ మొత్తం చూసుకుంటూ ఉంటారా కూరల గీరలన్నీ మొత్తం చూసుకుంటూ ఉంటారా చూసుకుంటుంటారు ఎవరో బజార్లు అంతా చూసుకుంటారు ఏం ఆ పిల్లని భక్తి చూడు అంటారు భక్తి ఆ? సరే నేను స్వామి పోయిసా ఏయ్, యాడికి కాదు ఇంకోటి ఉంది చేసేది సింహరాశి వాళ్ళు కరా ఎత్తా రే కరా సంకెత్తుకొని సాయంత్రం వరకు నిలబడాలంట సింహరాశి రే వాగిల్ని రా లోపలికన్నా వస్తా రే యాడ్ సావు నాకే బయటికి పోయిస్తా సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా పొట్టోనికి దోల తీరిందయ్యా పొట్టోడికి దోలు తీరిపోయింది అయ్యా